సనాతన ధర్మ ఫాలోవర్స్కి ముఖ్యంగా సాయిబాబా భక్తులకి నమస్కారం అండి. ఇవాళ ఈ శ్రీకాంత్ శర్మ అనే ఒక వ్యక్తి నిన్న రమణానంద మహర్షి వారు రెస్పాన్స్ ఇచ్చిన స్పీచ్లో దాని మీద విశ్లేషిస్తూ దాని మీద కామెంట్స్ పాస్ చేస్తూ ఇవాళ ఒక వీడియో అది చేశారు, రికార్డింగ్ ఏదో లైవ్ పెట్టి అది చేశారు. సో దాని గురించి మాట్లాడటానికి అని చెప్పని ఈ వీడియో చేస్తున్నానండి. సో ఇప్పుడు ఈ శ్రీకాంత్ శర్మ అనే వ్యక్తి సామవేదము ఈయన గణపతి సచ్చిదానంద స్వామిని ఈయనని అనుచితంగా మాట్లాడారు స్వామివారు అని చెప్పని చాలా ఫీల్ అవుతూ ఈ వీడియో చేశారు. సో ఇక్కడ అనుచితంగా ఏం మాట్లాడారు, సామవేదం గురించి కానీ లేదా ఈ గణపతి సచ్చిదానంద స్వామి గురించి కానీ బాబా విషయంగా వాళ్ళు ఎంత కుళ్ళు కుతంత్రంతో ప్రవర్తించారో దాని మీద రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సామవేదము బాబా వారిని ఎక్కడా దూషించలేదు అని చెప్పని మాట్లాడారు. మీరు మీ పండిత వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కడా దూషించరండి, అది తెలుస్తూనే ఉంది కదా. ఎందుకంటే పైన పటారం లోన లొటారం అన్నట్టు ముందు ఒక వేషము వెనక లోపల కుళ్ళు కుతంత్రము లోపల ఉంటుంది. అనాదిగా కొన్ని వందల వేల సంవత్సరాలుగా అదే జరిగింది కదా, అది చూస్తూనే ఉన్నాం కదా. బాబా వారి పట్ల ఏదో గౌరవం ఉన్నట్టు భక్తి ప్రేమలు ఉన్నట్టు వెళ్ళి గుడిలో అభిషేకం చేసేసి ఒక టైంలో చేసిన ఈ సామవేద షణ్ముఖ శర్మ ఇవాళ వచ్చేసి బాబా అవధూత కాదు, పిచ్చివాళ్ళందరూ అవధూతలు కాదు అని చెప్పని ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ మా అంత తెలివిగల్లోళ్ళు మా అంత తెలివిగా మాట్లాడే వాళ్ళు ఇంకెక్కడా ఉండరు ఎక్కడా లేరు అన్నట్టుగా మాట్లాడితే మరి వాళ్ళని బుద్ధి లేని వాళ్ళు అని అనకుండా సామవేదం షణ్ముఖ శర్మని ఇంకేమంటారు? మరి మీకు పూజ్యుడు పూజ్యశ్రీ బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ అని మీరు అనుకుంటే ఇంట్లో ఫోటో పెట్టుకొని రోజు అక్షింతలేసి లేదా ఆ పేపర్ని తీసి మడిచి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ మీరు పెట్టుకోండి. అతని ఫోటోని పేపర్గా చేసి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండి మడిచి. అంతేగాని సామవేద షణ్ముఖ శర్మ బుద్ధి లేనివాడు బుద్ధి జ్ఞానం లేనివాడు అంటే సామవేద షణ్ముఖ శర్మ అని ఏకవచనంగానే సంబోధిస్తారు కదా ఎవరైనా. ఈ సామవేద షణ్ముఖ శర్మ బుద్ధి లేని వ్యక్తి బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి అనే అంటాం కదా అందరము. సమాజం కూడా అలానే గుర్తిస్తుంది అతన్ని. ఇవాళ రోజున ఏదో ప్రవచనాలు చెప్పేస్తున్నాడు, బిజీగా తిరిగేస్తున్నాడు అటు ఇటు. నిన్న అమెరికాలో స్పీచ్ చెప్పాడు, మొన్న ఇక్కడ రష్యాలో స్పీచ్ చెప్పాడు, ఇవాళ వచ్చేసి ఇక్కడ చెప్పేస్తున్నాడు. ఆయన 365 రోజులు చాలా బిజీగా ఉంటారు అని మీరు వ్యాఖ్యానిస్తే ఒక ఆటో నడిపేవాడు రిక్షా నడిపేవాడు కూడా బిజీగానే ఉంటాడు. అంత మాత్రం చేత వాళ్ళు బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళని పెద్ద ప్రవచనకర్తలు అని చెప్పని గుర్తించేస్తామా? మీ వర్గము మీ పండిత వర్గము మీ కమ్యూనిటీల్లో ఎక్కడైనా గుర్తించుకొని ఫోటోలు పెట్టుకొని అక్షింతలు వేసుకొని మీరు చేసుకోండి. అంతేగాని మాకు సామాన్య భక్తులకు అతను చెప్పే జ్ఞానము అతను వాగే వాగుడు అది అంతా మాకు చిల్లర వాగుడు చెత్త వాగుడు కిందనే లెక్క. రమణానంద మహర్షి వారు అని సంబోధిస్తూ రమణానంద మహర్షి వారు విస్తృతమైన సాయి ప్రచారం చేస్తూ ఉన్నారు. శివశక్తి షిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠ స్థాపకులు అని చెప్పని ఒక పక్కన మర్యాదిస్తూ మాట్లాడుతూ మళ్ళీ థంబ్నెయిలేమో రమణానంద సురకానంద అని చెప్పని పెడితే మీ బుద్ధి మీ వంకర బుద్ధి నోటితోటి మాట్లాడుతూ నొసలతోటి ఎక్కిరిస్తాము అన్న రీతిలో మీ బుద్ధి ఎలా ఉంటుంది అనేది అక్కడే వ్యక్తమవుతుంది కదా. థంబ్నెయిల్ ఒక విధంగా పెట్టి లోపలొచ్చి గారు గీరు అది ఇది అని చెప్పని మాట్లాడుతూ మీరు మాట్లాడుతున్నది అంటే జనాలు గుర్తించలేరా, పసిగట్టలేరా? అంత తెలివి తక్కువ వాళ్ళగా ఎదుటి వాళ్ళని అంత తెలివి తక్కువ వాళ్ళగా జమగడతారా? బుద్ధి జ్ఞానం లేని వ్యక్తులు కాబట్టి కొంచెం బుద్ధి జ్ఞానం తెచ్చుకొని సరిగ్గా మాట్లాడండి. ఎందుకంటే జనాల దగ్గర మీ పిచ్చితనము అంతా బయటపడుతూ ఉన్నది. సామవేదం షణ్ముఖ శర్మని గారు అని సంబోధించలేదని చెప్పని తెగ ఉడికిపోతున్నారు. అసలు అతనికి ఏమి ఉందని చెప్పని గారు గీరు అని సంబోధించాలి? బుద్ధి జ్ఞానం ఉన్నవాడినైతే షణ్ముఖ శర్మ గారు అని సంబోధిస్తాము, లేదా ఒక సామాన్య వ్యక్తిగా పరిచయం అయితే నాకు శర్మ గారు అని చెప్పని సంబోధిస్తాము. సామాన్య మనిషికి ఇచ్చే మర్యాద ఇస్తాము. కానీ నేను ఏదో పెద్ద ప్రవచనకర్తని బాబా అవధూత కాదు ఇది కాదు అని చెప్పని మాట్లాడితే అతను క్రియేట్ చేసుకున్న ఐడెంటిటీ ఏంటి? నేను హిందూ ధర్మాన్ని ప్రవచిస్తాను అని చెప్పని క్రియేట్ చేసుకున్న ఐడెంటిటీ. అటువంటి హిందూ ధర్మాన్ని ప్రవచిస్తాను అని చెప్పని అవధూత పరమగురు స్థాయిలో ఉన్న బాబా వారిని అవధూత కాదు అని చెప్పని మాట్లాడితే బుద్ధి లేని అడ్డగాడిదే అని చెప్పని మాట్లాడకుండా అతన్ని గారు గీరు అని సంబోధిస్తారా ఎక్కడైనా? మీరు సంబోధిస్తే మీ పప్పు వర్గంలో సంబోధించండి, తప్పులేదు. అంతేగాని మేమెవ్వరం సంబోధించమట్లా. సాయి భక్తులు కాని వాళ్ళు కూడా ఎవరూ సంబోధించరు. ఎవరో వెర్రి వెంగళప్ప పిచ్చివాగుడు వాగుతున్నాడు అని చెప్పని అనుకుంటారు. అది సహజం కదా. ఇక్కడ శివశక్తి షిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠము వారు రమణానంద మహర్షి వారు అని ఒక పక్కన సంబోధిస్తూ ఇది స్వయం ప్రకటిత పీఠము
దీనికి పరంపర ఏమున్నది అని చెప్పని ఏదో క్వశ్చన్ చేశారు. ఇది స్వయం ప్రకటిత పీఠమా లేకపోతే గురువుల పరంపరలో వచ్చిన పీఠమా మీకు తెలుసా? అసలు మీరు చూసారా? మీలాగా శ్రీపీఠము, ప్రణవపీఠము, ఆ పీఠము ఈ పీఠము అని చెప్పని శర్మ అని శాస్త్రి అని తోకలున్న వాళ్ళంతా మాకు అదే అర్హత, మేము పప్పు పులిహార దద్దోజనం చక్కెర పొంగల్ తినేసి మేము నాలుగు పుస్తకాలను బట్టి చదివేసి వచ్చేసి పీఠాలు పెట్టేసి మాకున్నది పరంపర, మీకు ఎక్కడుంది పరంపర అని మాట్లాడితే అది పరంపరనా? బుద్ధి జ్ఞానం లేని అడ్డగాడిద వాగుళ్ళు వాగుకుంటూ ఎంతసేపు కులతత్వంతో మాట్లాడుకుంటూ అట్లానే ఆలోచిస్తూ అనాదిగా సమాజాన్ని చీల్చారు, సమాజాన్ని చండాలం చేసి మళ్ళీ వచ్చి పీఠాలు అది ఇది పెట్టేసి వేరే వాళ్ళ పీఠంలో ఉన్న లెజిటిమసీ ఏంటి, దానిలో ఉన్న గురు పరంపర ఏంటి అని అంటున్నారు. ఇక్కడ బాబా వారు స్థాపింపజేసిన పీఠము శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠము. అమ్మవారు సదా కొలువై ఉండే పీఠము శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠము. ఇక్కడ మహారుద్రుడు కొలువై ఉండే పీఠం ఇది. వచ్చి చూసి ఒకసారి ఎంతమంది వస్తున్నారు, ఎన్ని వేల మంది వస్తున్నారు ప్రతిరోజు అని చెప్పి చూసి కదా మాట్లాడాలి. బుద్ధి జ్ఞానం లేకుండగా కులతత్వంతో జాత్యాహంకారంతో మాట్లాడితే వాళ్ళని ఏమంటారు? వెర్రి వెంగళాలు, వెర్రి పుష్పాలు అని చెప్పని అంటారు. నాకు మీతోటి మీ మాటలు అది విన్న తర్వాత మీకు టైటిల్ ఇవ్వచ్చు, మౌంటైన్ రెడ్ ఫ్లవర్ అని చెప్పని, ఇంగ్లీష్ టైటిల్ అది కన్వర్ట్ చేసుకోండి, తెలుస్తుంది దాని మీనింగ్ ఏంటో, మీకు ఆ టైటిల్ వర్తిస్తుంది బాగా అని చెప్పని నా అభిప్రాయం. కుళ్ళు కుతంత్రము విషం పెట్టుకొని మాట్లాడుతున్నారు అని చెప్పని రివర్స్ లో అన్నారు. కుళ్ళు కుతంత్రము విషం పెట్టుకొని మాట్లాడింది అనాదిగా చేస్తూ వచ్చింది ఎవరు? హిందూ సమాజాన్ని చీల్చి నీచ నికృష్ట పనులు చేసి దేవాలయాల్లోనే వ్యభిచార రొంపులు లాంటివి నడిపించి ఇట్లాంటి దుర్మార్గ పనులు చేసింది ఎవరు? చరిత్రలో ఇవన్నీ డాక్యుమెంటెడ్ గా ఉన్నాయి కదా. బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. శ్రీకాంత్ శర్మ గారు, వెర్రి పుష్పమైనటువంటి శ్రీకాంత్ శర్మ గారు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇవాళ రమణానంద మహర్షిని చూసారా? అది ఆయన స్టైల్, అది ఆయన మాట్లాడే స్టైల్ అండి. అది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మాట్లాడే స్టైల్ ఉంటుంది. ఆ చూసారా అనే పదాన్ని వికృతంగా నీచాతి నీచమైన అర్థం వచ్చే విధంగా దాన్ని విశ్లేషించి దాన్ని చూపిస్తూ ఇవాళ పైశాచిక ఆనందం పొందుతూ నవ్వుతూ మాట్లాడుతున్నారు. పైకేమో శ్రీకాంత శర్మని నేను చాలా జ్ఞానిని అన్నట్టుగా ఓ ఫోటో థంబ్నెయిల్ పెట్టి మాట్లాడుతున్నారు. అసలు మీరేంటో మీ అంతరంగం ఏంటో అక్కడే అర్థమవుతుంది కదా. పైకి వేషం కట్టి, పైకి ఏదో చాలా డీసెంట్ ఫెలో నేను అన్నట్టుగా వేషం కట్టి లోపల ఎంత నీచాతి నీచమైన పైశాచిక ఆనందం పొందే విధంగా మాట్లాడుతూ ఇవాళ మీరు ఎట్లా మాట్లాడుతున్నారో అనేది తెలుస్తుంది కదా. చూపించద్దు అని చెప్పని ఆయన మాటల్లో ఆయన ఊతపదంగా చూసారా అని చెప్పని అంటూ మాట్లాడితే దానికి వికృత అర్థాలు తీస్తూ నీచాతి నీచమైనటువంటి అర్థాలు తీస్తూ మీరేంటో మీ స్థాయి ఏంటో చెప్పకనే చెప్పుకున్నారు కదా. ఇవాళ బుద్ధి లేకుండా అనే పదం వాడారని చెప్పని ఈ సామవేదం వెదవకి, తర్వాత ఈ గణపతి సచ్చిదానంద స్వామికి వాడారు అని చెప్పని తెగ ఉడికిపోతున్నారు. మరి బుద్ధున్న కర్మలు చేస్తే బుద్ధున్న వాళ్ళు అని అంటారు, బుద్ధి లేని కర్మలు చేస్తే బుద్ధి లేదు అని అంటారు. సహజం అది. దానికి ఏనంత ఉడికిపోయేంత ఏమున్నది అందులో? సామవేదం షణ్ముఖ శర్మకి బుద్ధి జ్ఞానం లేని వెదవా అని చెప్పి తన లోకానికంతా తనే చాటి చెప్పుకున్నాడు బాబావారి మీద వ్యాఖ్యానం చేసి. అది పక్కన పెడితే ఈయన మన అవధూత దత్తపీఠాధిపతులు అప్పాజీ గణపతి సచ్చిదానంద స్వామి వారు అని చెప్పని సంబోధిస్తున్నారు. మరి ఇటువంటి బుద్ధి లేని వ్యక్తిని తీసుకొచ్చి ప్రవచన చక్రవర్తి అని బిరుదిస్తే, మరి ఒక వెధవని చూసి ఇంకొకళ్ళు బిరుదిస్తే మరి దాన్ని చూసి మరి బుద్ధి లేనితనం అని అనుకోక ఇంకేమనుకుంటారు? అదే అనుకుంటారు కదా. అందుకనే స్వామివారు అదే తేల్చి చెప్పారు, గణపతి సచ్చిదానంద అని ఏకవచనంగా సంబోధన చేసి. ఎందుకంటే వాళ్ళ స్థాయి ఎంతో తక్కువ, ఎంతో లో లెవెల్ వాళ్ళది, అధమ స్థాయి అనేది వాళ్ళు చెప్పకనే లోకానికి చెప్పుకున్నారు. వాళ్ళు వచ్చేసి ఏదో మమ్మల్ని గౌరవించాలి, మమ్మల్ని అంతా పెద్దపీట వేసేసి ఆకాశానికి ఎత్తేసేయాలి అని చెప్పనంటే ఎందుకు చేస్తారు? కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. శ్రీకాంత్ శర్మ బుద్ధి తెచ్చుకోవా, ఫస్ట్ బుద్ధి తెచ్చుకొని బుద్ధి జ్ఞానంతో సద్గ్రంథాలను చదివి, ముందు సిద్ధ మహాగురువులు పరమగురువుల గ్రంథాలను చదివి మాట్లాడితే కొంచెం అన్నా బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు అని అనుకుంటుంది లోకం. అట్లా కాకుండా ఎంతసేపు కులపిచ్చితోటి మా పండిత వర్గము అని చెప్పని ఒకళ్ళనొకళ్ళు వెనకేసుకుంటూ మా అంతటోళ్ళు లేరు అని చెప్పని అనుకుంటే చెప్పు దెబ్బలు తప్పవు. టైంలో గ్యారంటీ అందరి దగ్గర మీ బతుకు ఆల్రెడీ బయటపడిపోయింది. ఇంకా కూడా బయటపడే పనులు చేసుకుంటూ ఉండండి, తప్పులేదు. ఎందుకంటే అది తెలియాలి కదా, లోకానికి తెలుస్తుంది. సత్యం ఎప్పటికన్నా బయటకు వచ్చే తీరుతుంది. మీ స్థాయి ఏంటో, మీ శక్తి ఏంటో, మీ సిద్ధి ఏంటో, మీ జ్ఞానం ఏపాటిదో అనేది లోకం మొత్తానికి తెలుస్తుంది.
ఇంకా మీ అని మాట్లాడాలా? నీ అని సంబోధిస్తే సరిపోతుంది కదా శ్రీకాంత్ శర్మ. ఎందుకంటే నీకు అసలు బుద్ధి జ్ఞానం అనేది ఉందా? ఇంత పైశాచిక ఆనందము, పైశాచికంగా నవ్వుతూ చూపించకండి అంటున్నావు. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? వెర్రి పుష్పం, ముందు బుద్ధి తెచ్చుకో. బుద్ధి తెచ్చుకున్న తర్వాత అప్పాజీ అని, అవధూత పీఠము, దత్తపీఠానికి వెళ్ళి చూడాలి అట్లాంటివన్నీ తర్వాత. ముందు బుద్ధి తెచ్చుకో, ఎట్లా మాట్లాడాలో. ఆ పైశాచికపు లోపల పైశాచికత్వం పెట్టుకొని, లోపల ఒక నీచ వికృత రూపం లోపల పెట్టుకొని, వికృతపు ఆలోచనలు లోపల పెట్టుకొని, బయటికేమో మర్యాదగా గారు గీరు అని మర్యాదిస్తూ మాట్లాడటం కాదు. నీ నక్కజిత్తులు ఇవన్నీ ఎవరికి తెలియవని అనుకోవద్దు. అందుకనే అంటున్నాను వెర్రి పుష్పం అని చెప్పని. టైటిల్ పెట్టుకో, వెర్రి పుష్పం శ్రీకాంత్ శర్మ అని చెప్పని. శ్రీకాంత్ శర్మ, అసలు నీకు శక్తిపాతం అంటే ఏంటో తెలుసా? సనాతన ఋషులు, సప్త ఋషులు, సనకసనందులు వాళ్ళు ప్రబోధించింది, దక్షిణామూర్తి వారు సనకసనందులకి చేసింది శక్తిపాతం అని. అటువంటి శక్తిపాత సిద్ధి అతి దుర్లభమైన కొంతమందికే భగవంతుడు అనుగ్రహిస్తాడని, అటువంటి శక్తిపాత సిద్ధి అనేది ఒకటి ఉంటదని అసలు తెలుసా? ఎంతసేపు వేదాలు, పప్పు, పులిహార, దద్దోజనము, వేద పఠనము, వ్యాకరణము, ఎక్కడ ఒత్తులు తీయాలి, ఎక్కడ దీర్ఘాలు తీయాలి, ఇటువంటి దగ్గర అటకాయించిపోయి ఇరుక్కుపోయి మీరు వచ్చేసి సిద్ధులు, గురువుల్ని దూషిస్తూ వాళ్ళని నిందిస్తూ, అవధూతలు కాదు, వాళ్ళు గురువులు కాదు, వాళ్ళు సనాతన ధార్మికులు కాదు అని చెప్పని పిచ్చి వ్యాఖ్యానాలు, పిచ్చి ప్రవచనాలు చేసే వెధవల్ని తీసుకొచ్చి ప్రవచన చక్రవర్తి, బ్రహ్మశ్రీ అని బిరుదులిచ్చే ఈ అవధూత పీఠాలు అని చెప్పని, బుద్ధిలేని పీఠాలని కొన్ని స్థాపించుకొని మీ వర్గాన్ని, మీ పండిత వర్గాన్ని ఎంతసేపు పైకి లేపుకునే ఒక ప్రణాళికలు వేసుకొని అట్లా బతుకుతున్న మీరు వచ్చి ఇవాళ సనాతన ధర్మం గురించి ప్రవచిస్తారా? బుద్ధి జ్ఞానం ఉందా? బుద్ధి జ్ఞానం ఉందనుకోవాలా లేదనుకోవాలా? శ్రీకాంత్ శర్మ, వెర్రి పుష్పం శ్రీకాంత్ శర్మ, ఒకసారి అది చూసుకో. నువ్వు అది చూసుకున్న తర్వాత మాట్లాడాలి. ఇవాళ స్వామివారు శిష్యులని కడతేరుస్తారు, గురువు కడతేరుస్తాడు అని చెప్పని అనేదానికి వక్రభాష్యం చెప్తూ సామవేదం అనుగ్రహిస్తాడు, మీరు కడతేర్చండి అని చెప్పని నెగటివ్ టోన్ తోటి మాట్లాడుతూ ఇది చేశారు. బుద్ధిలేని శ్రీకాంత్ శర్మ, అసలు నీకు కడతేర్చడము అంటే అర్థం తెలుసా నీకు? ఆధ్యాత్మిక పరిభాషలో కడతేర్చడము, ఒక పరమగురువు స్థాయి వ్యక్తి కడతేర్చడము, ఒక సిద్ధ గురువు కడతేర్చడము అంటే ఏంటో తెలుసా? కడతేర్చడము అంటే మనిషిని చంపడం కాదు, వాడిలో ఉన్న అహంకారాన్ని చంపి వాడికి ఎంతో మంగళాన్ని కలిగించడాన్ని కడతేర్చడము అని అంటారు సిద్ధ గురువుల పరిభాషలోను, ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళ పరిభాషలో. నీకు తెలిసిన కడతేర్చడము అంటే చంపడము మనిషిని అని చెప్పి నువ్వు అనుకుంటే, నీ బుద్ధిలేని స్థాయికి, నీ అధమాధమ స్థాయికి నువ్వు అట్లా విశ్లేషించుకుంటే దానికి ఎవరిది బాధ్యత? నీ అజ్ఞానమా, గురువుల జ్ఞానమా? మాట్లాడుతున్నావు కడతేరుస్తారు, మీరు కడతేర్చుకోండి, సామవేదం అనుగ్రహిస్తాడా? అసలు సామవేదంకి ఏమి సీలు ఉందని చెప్పని అనుగ్రహిస్తాడు? పప్పులో ఉప్పు ఎంత వేయాలి, నదీ స్నానాలు ఎట్లా చేయాలి, ఇంట్లో గృహప్రవేశాలు ఎట్లా చేసుకోవాలి, ఇట్లాంటి సాంప్రదాయవాద మాటలు చెప్పుకొని పబ్బం గడుపుకునే ఇటువంటి పండితులు, జ్యోతిష్యాలు చెప్పుకొని బతికే పండితులు, పది పరక తీసుకొని బతికే పండితులు ఇవాళ వచ్చేసి బ్రహ్మశ్రీ, విష్ణుశ్రీ అని టైటిల్ పెట్టేసుకొని మా అంత పెద్ద ప్రవచనకర్తలు ఇంకొకళ్ళు లేరు, మా అంత జ్ఞానులు ఇంకొకళ్ళు లేరు అని చెప్పుకొని వాళ్ళు అనుగ్రహిస్తారా? అసలు వాళ్ళకి అనుగ్రహం కాదు కదా, వాళ్ళకి అసలు అవతల వాడికి ఏమన్నా సహాయం చేయగల స్థితి కూడా ఉంటుందా వాళ్ళకి? బుద్ధి తెచ్చుకొని మాట్లాడవాయా శ్రీకాంత్ శర్మ, వెర్రి పుష్పం శ్రీకాంత్ శర్మ, కొంచెం బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలా. ఏది మాట్లాడుతున్నా ఓ ప్రామాణికత ఉండాలి కదా, ఏది మాట్లాడుతున్నా కూడా. ఇట్లాంటి 4-5 పుస్తకాలు చదివి ఉపన్యాసాలు దంచికొట్టి ఏదో సంస్కృతం ఉంది కదా అని సంస్కృత శ్లోకాలు వల్లించేసి ఇవాళ గురువు గారు ఫోటోలు తీసి అవతల బారేయండి లేదా కష్టాలు వస్తాయి అని చెప్పంటే, కష్టాలు వస్తాయి ఎందుకు రావు? ప్రారంభ కర్మను అనుసరించి వస్తాయి అని చెప్పని పెద్ద పుడింగులాగా ఏదో శ్లోకాలు వల్లించేసి, సంస్కృత శ్లోకాలు అది వల్లించేసి నాకేదో మహాజ్ఞానిని, పరమజ్ఞానిని అనే టైప్ లో కటింగ్ ఇస్తున్నారు. అసలు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? బాబా వారు ఆయన జీవిత కాలంలో, ఆయన అక్కడ షిరిడీలో ఉన్న టైంలో ఎంతో మందిని నీకు మరి ఈ జన్మలో అనుభవింపజేయమంటావా లేదా వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ చేయమంటావా నీ కర్మని అని చెప్పని అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, కోకొల్లలుగా ఉన్నాయి. అది ఎప్పుడన్నా చదివావా, విన్నావా? బుద్ధి జ్ఞానం లేని వెర్రి పుష్పం శ్రీకాంత్ శర్మ, ముందు అలాంటివి చదువు. సిద్ధ గురువుల కథలు, పరమ గురువుల కథలు, వాళ్ళ జీవిత కథలు చదివితే దానిలో మర్మాలు, ఎన్నెన్నో రత్నాలు బయటకు వస్తాయి. బాబా వారు కూడా అదే చెప్పారు, నా చరిత్రని చదివిన వాళ్ళకి అమూల్యమైనటువంటి రత్నాలు లభిస్తాయి అని చెప్పని.
అట్లాంటి రత్నాలు లభించాలంటే ముందు సిద్ధ గురువులు పరమ గురువుల కథలు వాళ్ళవి చదివితే నీకు తెలుస్తుంది. అట్లా కాకుండా నేనేదో సంస్కృతము 4 సంస్కృత శ్లోకాలను ఇట్నుంచి అటు తిరిగేసి వల్లించేసి నేనేదో మహాజ్ఞానిని అని చెప్పని సంబరపడిపోయి భ్రమపడిపోతే బుద్ధి లేని అడ్డగాడిదే అని అంటారు. వెర్రి పుష్పం శ్రీకాంత్ శర్మ గారు. అందుకని ఫస్ట్ మీరు అటువంటి పుస్తకాలు చదవండి. చదివితే అప్పుడు మీకు జ్ఞానం కొంతన్నా అబ్బుతుంది.